ఒక్క సమస్య స్ఫూర్తి కుటుంబంలోకి రాదండి. రావాలంటే గురువు గారిని అడిగి రావాలి. మీరు నమ్మితే గురువు గారిని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన మనం గురువు గారిని నమ్మితే సమస్య బయటే ఉంటుంది. ఇంటి బయట ఉంటుంది, ఇంట్లో రాదండి. ఇంట్లో గురువు గారు ఉంటారు కాబట్టి మన నమ్మకం. అలా మేమందరం కూడా గురువుగారి వల్ల లబ్ధి పొందిన వారు. ఇది గురువుగారి విశిష్టత. ఏ ప్రపంచంలో గురువుగారి చిత్రపటం ముందు నిల్చొని గురువుగారిని నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా సేవ చేసే ఏకైక మహానుభావుడు అండి శ్రీ శ్రీ గురు. ఒక్క రూపాయి తీసుకోరండి. ఎక్కడన్నా చూసారండి? హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతున్నాయి, ఖమ్మంలో జరుగుతున్నాయి, విజయవాడలో జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ మనకి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు గురుకున్నాడు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. వారికి కావాల్సింది మనసు. మనిషికి సహకారం చేయాలి. మనిషిలా బతకట్లేదు. అన్ని జంతువులా బతుకుతున్నాయండి. మనిషి మాత్రం మనిషిలా బతకట్లేదంట. విచిత్రం. మనం కుక్కను చూసి కుక్కను తెచ్చుకొని కుక్కకు బిస్కెట్లు వేసి దానికి భోజనం పెట్టి అబ్బా ఎంత విశ్వాసం ఉందో, ఒక్కరోజు భోజనం పెడితే ఎంత విశ్వాసంగా మనం కుక్కను కొడుకుంటాం. ఎందుకంటే అది కుక్క దాన్ని ఏమంటారు మనకి, దాని తత్వం అది విశ్వాసం చూపించడం దాని తత్వం. అదే నువ్వు పులిని తీసుకురా, రోజు పెట్టు, 10 రోజులు పెట్టు, తర్వాత రోజు నేను చంపేసిద్ది. అది దాని తత్వం. అది దాని తప్పంటే మృగత్వం, క్రూర మృగానికి